పవిత్రమైన ఆధ్యాత్మిక మాసం కార్తీకం వైభవోపేతంగా గడిచిపోయింది. 12 మాసాల్లో కార్తీక మాసం అత్యంత పవిత్రమైందిగా భావిస్తారు. కార్తీక మాసం హరిహరులిద్దరికీ ఎంతో ప్రీతిపాత్రమైంది. ఈ మాసం ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయటం రివాజు. అమ్మవారికి చేసే పూజలలో అత్యంత ప్రత్యేకమైనది దుర్గమ్మకు గాజులతో అలంకరణ, ఆపై పూజ. 15వ శతాబ్దంలో విజయనగర మహారాజు దుర్గమ్మ అలంకరణ నిమిత్తం బంగారు ఆభరణాలను తయారు చేయించటంతో పాటు గాజులతో విశేష అలంకరణ చేసినట్లు వేద పండితులు చెబుతున్నారు. ఒక్క ఇంద్రకీలాద్రిపైనే కాకుండా అమ్మవారి ఆలయం ఉన్న ప్రతి ఊళ్ళో, ప్రతి గుడిలో ఇంతే వైభవంగా ఈ అలంకరణ చేస్తారు యావత్ భక్తులు. పంచరంగుల గాజుల మధ్య పసిడి కాంతులీనుతోన్న కనకదుర్గమ్మ భక్తులు తన్మయత్వం చెందేలా ఈ అలంకరణలో దర్శనమిచ్చారు. సౌభాగ్యప్రదాయినిగా విరాజిల్లే దుర్గమ్మకు గాజుల మహోత్సవాన్ని శోభాయమానంగా ఇంద్రకీలాద్రిపై అట్టహాసంగా నిర్వహించారు. అమ్మవారిని కనులారా తనివితీరా దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అమ్మవారి మూల విరాట్తో పాటు అంతరాలయం, గర్భగుడి, ప్రధాన ఆలయ ప్రాంగణం, ఉపాలయాలు ఇలా ఇంద్రకీలాద్రిపై ఉన్న ప్రతి ప్రదేశంలో సుందరమైన గాజులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మహామండపంలోని 6వ అంతస్తులో ఉత్సవ విగ్రహాలను సైతం రంగురంగుల గాజులతో అలంకరించారు. ఏపీలోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారు గాజుల అలంకారంతో భక్తులకు దర్శనమిస్తున్నారు. కార్తీక మాసంలో జగన్మాతకు గాజుల అలంకారం చేయటం ఆనవాయితీగా వస్తోంది. అమ్మవారి మూల విరాట్టుతో పాటు ఉపాలయాలను వివిధ రంగుల గాజులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ గాజులను దేవస్థానానికి దాతలు అందజేశారు. వివిధ రంగుల గాజుల అలంకరణతో సౌభాగ్యవతిగా వెలిగిపోతోన్న దుర్గమ్మను భక్తులు తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకుంటున్నారు. అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన గాజులను సమర్పించటం ద్వారా అమ్మవారి కృపకు పాత్రులు కావచ్చని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలంకరణ అనంతరం భక్తులకు ఈ గాజులను ఉచితంగా నిర్వాహకులు పంచిపెట్టారు. అంగరంగ వైభవంగా అమ్మవారికి గాజుల మహోత్సవం ఈసారి కూడా సాగింది. ఈ ఉత్సవాన్ని చూసిన వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని, అప్పుల బాధలు, అనారోగ్య బాధలు తీరిపోతాయని ప్రతీతి. అందుకే కళ్ళారా అమ్మవారి ఈ అలంకరణ పదే పదే చూస్తారు భక్తులు.